Hello everyone, my name is Mahesh Kumar and I'm a practicing advocate at Hyderabad. In this video, what we are going to discuss about, sir? We are going to discuss about Assistant Public Prosecutor 2025 Andhra Pradesh notification, sir. Sir, first of all, this document may download chesukovalante, you can go to this website, sir. slprb.ap.gov.in. SLPRB అంటే ఏంటి? స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, సార్. మీరు ప్రాపర్గా ఆ సైట్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ సైట్కి వెళ్ళి మీరు ప్రాపర్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేసుకోబోతున్నాం, సార్? Vacancies, selection criteria, fee structure, documents need to be submitted, syllabus, eligibility criteria, exam pattern, and reservation. Before starting this video, I want to communicate a big shocking news about this syllabus. ఒక్కసారి సిలబస్ చూద్దాం సార్ మనం. మీరు ఒకసారి డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యూ క్యాన్ కమ్ టు దిస్ పేజ్ నెంబర్ 12, సార్. 12లో అనెక్చర్ నెంబర్ 1 ఉంది సార్. దానిలో సిలబస్ చెప్పారు సార్. ఎన్ని యాక్ట్స్ ఉన్నాయి సార్? పుట్ టుగెదర్ 71 యాక్ట్స్ ఆర్ దేర్ సార్. 71 సార్. ఈ 4 యాక్ట్స్ అయితే ఆబ్వియస్లీ అందరికీ తెలుసు, ఇవి వస్తాయి గ్యారంటీగా, రైట్? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్షి అధినియం. ఓకే, దీస్ 4 అక్సెప్టబుల్, అందరు ప్రిపేర్డ్ కూడా ఉన్నారు. బట్ వాట్ అబౌట్ దిస్ మైనర్ యాక్ట్స్? వీడు మైనర్ యాక్ట్స్ అని ఒక కాలం ఇచ్చి దానిలో సెంట్రల్ యాక్ట్స్, స్టేట్ యాక్ట్స్ అని చెప్పాడు సార్. సెంట్రల్ యాక్ట్స్ ఎన్ని సార్? 52. స్టేట్ యాక్ట్స్ ఎన్ని సార్? 15. సార్ ఒకసారి చూడండి సార్ యాక్ట్స్. దీస్ మెనీ యాక్ట్స్ ఆర్ దేర్ ఇన్ ద సిలబస్. ఇన్ ఆర్డర్ టు క్వాలిఫై 71 యాక్ట్స్ మనం నేర్చుకోవాలి సార్. నో మ్యాటర్ వాట్, మీకు ఏపీపీ ప్యాటర్న్ గురించి కొంచెం ఐడియా ఉంటే దీని నుంచి కొంచెం మెజారిటీ పోర్షన్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి సార్. మెజారిటీ మార్క్స్ యూ క్యాన్ స్కోర్ అప్. సో ఎవరైతే ఈ మైనర్ యాక్ట్స్ మీద అంత పట్టు చేయలేకపోతారో ప్లీజ్ బెటర్ కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ 4 యాక్ట్స్ ప్రాపర్లీ, బికాస్ మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ దీని నుంచి వస్తాయి సార్. అండ్ యూ క్యాన్ క్వాలిఫై వెరీ ఈజీలీ ఇఫ్ యూ క్యాన్ కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ యాక్ట్స్ పర్ఫెక్ట్లీ, రైట్ సార్? సార్, వన్స్ ఇన్ అ బ్లూ మూన్ లాగా ఏపీపీ నోటిఫికేషన్ వస్తుంది ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. అండ్ ఇంత స్లేబర్ చూసిన తర్వాత కొంచెం షాకింగ్ గానే ఉంది సార్. చలో, ఓకే, దట్స్ నాట్ ద పార్ట్ ఆఫ్ ద డిస్కషన్ నౌ, రైట్ సార్? సార్, ఐ వుడ్ లైక్ టు టెల్ యూ లాస్ట్ 3 నోటిఫికేషన్ సార్, లైక్ ఫస్ట్లో సార్ 20 to 30 యాక్ట్స్ వచ్చాయి సార్. దాని తర్వాత ఓకే 30 to 40 చేశాడు. ఈసారి మరీ దారుణం సార్, మోర్ దెన్ 70 అంటే టూ మచ్ సార్. అంటే ఆల్మోస్ట్ డబుల్. అంటే హౌ అ హ్యూమన్ క్యాన్ ప్రిపేర్ ఫర్ దీస్ మెనీ యాక్ట్స్ సార్? చలో, లీవ్ దట్ ఆల్సో. హౌ మచ్ ప్రిపరేషన్ టైమ్ దే హ్యావ్ గివెన్ సార్? 2 months. చలో, కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం సార్. Annexure 1 is about the syllabus, sir. Syllabus for the written examination of paper 1 and paper 2, right sir? సెకండ్ నుంచి 5th వరకు మీరు అనెక్చర్ చూస్తే సర్టిఫికేట్స్ గురించి, అప్లికేషన్స్ గురించి, ఫార్మ్స్ గురించి మాట్లాడారు సార్. అంటే స్కూల్ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉంటాయి సార్. మీకు ఒకసారి హెడ్డింగ్స్ చూపించేస్తాను. అనెక్చర్ 2A స్కూల్ స్టడీ సర్టిఫికేట్, అనెక్చర్ 2B స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఓన్లీ, రైట్ సార్? అనెక్చర్ 3 ఫార్మ్ ఫర్ కమ్యూనిటీ, నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. అండ్ అనెక్చర్ 4 వచ్చేసి అప్లికేషన్ కమ్ సర్టిఫికేట్ టు డిసైడ్ ద క్రీమీ లేయర్, రైట్ సార్? ఫర్ బీసీ అండ్ ఓబీసీ కేటగిరీ, రైట్ సార్? అనెక్చర్ 5 మెడికల్ సర్టిఫికేట్, దిస్ ఇస్ ఫర్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ సార్. అంటే మీరు అంటే నిజంగా ఈ ఫార్మ్స్ కొంచెం తెలుసుంటే బెటర్, రైట్? ఇప్పుడు డీటెయిల్ డిస్కషన్కి ఒకసారి వెళ్దాం సార్ పైకి, రైట్? పాయింట్ టు పాయింట్ కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని డిస్కస్ చేసుకుందాం సార్ మనం. సో కొంచెం పేషెన్స్ ఉంచండి, విల్ స్టార్ట్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, దీని అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వేసుకోవచ్చు? 11th August 2025 to 7th September 2025. సార్, ఇది లాస్ట్ డేటు. ప్రాపర్గా ఈ టైం లోపలనే మీరు ప్రాపర్గా అప్లికేషన్ సబ్మిట్ చేసేసుకోండి, రైట్ సార్? నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 42 వేకెన్సీస్ ఉన్నాయి, క్లియర్ సార్? అండ్ మీరు అప్లోడ్ మొత్తం ఇది ఆన్లైన్ ఫార్మాటే ఉంటుంది సార్. ద క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు సబ్మిట్ అ కాపీ ఆఫ్ ఫోటో, సిగ్నేచర్, కమ్యూనిటీ అండ్ అదర్ సర్టిఫికేట్స్. అంటే మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ప్రాపర్గా సిగ్నేచరు, ఫోటో, కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అన్నీ మీరు ఆన్లైన్లో ఫిల్ చేయొచ్చు అండ్ సబ్మిట్ చేసేయచ్చు, రైట్ సార్? ఈ వేకెన్సీస్ ఏదైతే 42 వేకెన్సీస్ ఉన్నాయో డిఫరెంట్ జోన్స్ లో డివైడ్ చేశారు సార్. జోన్ 1 విశాఖపట్నం రేంజ్ 13 పోస్ట్స్ ఆర్ దేర్ ఇన్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్, రైట్ సార్? జోన్ 2 ఇల్లూరు రేంజ్ 12 పోస్ట్స్ ఆర్ దేర్. జోన్ 3 గుంటూరు రేంజ్ 12 పోస్ట్స్ ఆర్ దేర్. జోన్ 4 కర్నూలు రేంజ్ 4 ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ 1 ఇన్ లిమిటెడ్ రిక్రూట్మెంట్, రైట్ సార్? దాని తర్వాత ఇదంతా మనకు అవసరం లేదు సార్. నా లెట్స్ కమ్ టు ద లిమిటెడ్ రిక్రూట్మెంట్ లో వాడు ఏం చెప్పాడంటే లోకల్ క్యాండిడేట్ ఉండాలి ఫ్రమ్ దట్ జోన్, రైట్ సార్? విచ్ జోన్ సార్? కర్నూల్ రేంజ్ జోన్ నుంచి, రైట్ సార్? దాని తర్వాత నెక్స్ట్ సార్, ఎవరైతే బీసీ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు బీసీ కేటగిరీ సర్టిఫికేట్తో పాటు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. సో నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాండేటరీగా పెట్టాలి. వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ పెట్టకపోతే, రైట్ సార్, వాళ్ళకి రిజర్వేషన్ అప్లికేబుల్ కాదు, ఏజ్ రిలాక్సేషన్ రాదు, క్లియర్? నెక్స్ట్, the candidate of backward class who belongs to creamy layer cannot claim reservation and age relaxation, right sir? Now let's come to SC/ST reservation, sir. SC/ST reservation కి ఎవరైతే చెందిన వాళ్ళు ఉన్నారో
వాళ్ళు ప్రాపర్గా లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. సార్ ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో 42 వేకెన్సీస్ దాని లోపల 33.33% అంటే 1/3 రిజర్వ్డ్ సీట్స్ ఆర్ దేర్ ఫర్ ద ఉమెన్ కేటగిరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతమంది ఉమెన్స్ కానీ సెలెక్ట్ అవ్వకపోతే మరి నెక్స్ట్ నోటిఫికేషన్కి ఈ సీట్స్ని పంపిస్తారా? నో, దే సెడ్ అప్పుడు మేల్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్రైటీరియా ఈజ్ ఫర్ ఉమెన్, వాళ్ళకి కానీ వర్తించలేదు అలాంటి క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లేని పక్షాన మేల్ క్యాండిడేట్స్కి ఇచ్చేస్తారు. రైట్ సార్, ఇక్కడ చూడండి 33.33% of vacancies in each category for whom sir women, right sir, including EWS are reserved for whom women. Next, in the event of non-availability of eligible and suitable women candidates in a particular year, the vacancy reserved for them shall not be carried forward to the subsequent year and shall be filled up by men candidates అంటే male candidates కి ఇవ్వడం జరుగుతుంది. రైట్ సార్. నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్, ఏజ్ క్రైటీరియా. సార్ వెరీ గుడ్ క్రైటీరియా దే హావ్ గివెన్. 42 years వరకు ఎలిజిబిలిటీ ఇచ్చారు సార్ ప్రాపర్గా. అండ్ ఎవరైతే బ్యాక్వర్డ్ కాస్ట్ ఉన్నారో ఎస్సీ కమ్యూనిటీకి బిలాంగ్ అయ్యి ఉన్నారో వాళ్ళకి 42+5 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 47 years. రైట్ సార్. అపార్ట్ ఫ్రమ్ దిస్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 42+10 ఈక్వల్స్ టు 52 years వరకు వాళ్ళు ఎలిజిబుల్ సార్. ఇక్కడ ఒకసారి చూడండి సార్, ఏజ్ లిమిట్ a candidate must not have attained the age of 42 years on 1st July 2025. అంటే వాడు ఎప్పుడు పుట్టి ఉండాలి? 2nd July 1983 తర్వాత. ద అప్పర్ ఏజ్ లిమిట్ ప్రిస్క్రైబ్ ఇన్ పారా ఏ అబోవ్ విల్ బి రిలాక్సబుల్ యాజ్ అండర్. ఎవరికి రిలాక్సబుల్ సార్? బ్యాక్వర్డ్ క్లాస్కి, బీసీకి, ఎవరికైతే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఉందో, అండ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబల్కి 5 years రిలాక్సేషన్ ఉంది, అంటే 42+5. అప్ టు maximum of 10 years if a candidate is orthopedically handicapped person. హ్యాండిక్యాప్డ్ ఉంటే ఇందాక నేను చెప్పాను కదా సార్, 42+10 ఈక్వల్స్ టు 52 years ఏజ్ లిమిట్ సార్ ఇది. రైట్ సార్. మిగతా అంటే ఎవరైతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా కొన్ని రిలాక్సేషన్ ఇచ్చారు సార్. ఏపీ ట్రాన్స్పోర్ట్, డిస్కామ్, ఏపీ జెన్కో, అలానే సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్లో పనిచేసే వాళ్ళు, రైట్ సార్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళకి కూడా రిలాక్సేషన్ ఇచ్చారు. నౌ లెట్స్ కమ్ టు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. రైట్ సార్, ఎల్ఎల్బి అయిపోయి ఉండాలి, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా. ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి? నెక్స్ట్ క్రైటీరియా ఎక్స్పీరియన్స్. 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి సార్ మ్యాండేటరీగా. అండ్ ఆ 3 years ఎప్పటికీ కంప్లీట్ అయి ఉండాలి. 4th August 2025 అంటే ఈ నోటిఫికేషన్ వచ్చే డేట్కి వాళ్ళకి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాల్సిందే మ్యాండేటరీ. ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ప్రాక్టీస్ యాజ్ అన్ అడ్వకేట్ ఫర్ నాట్ లెస్ దెన్ 3 years యాక్టివ్ ప్రాక్టీస్ ఇన్ క్రిమినల్ కోర్ట్స్ ఇన్ ద స్టేట్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్, దట్ ఈస్ 4th August 2025. రైట్ సార్. నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్ కాడికి వద్దాం సార్. సార్ this 600 and 300 is for the local candidates of AP, Andhra Pradesh. ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి బిలాంగ్ అయ్యే వాళ్ళు లేకపోతే వాళ్ళకి మాత్రం మ్యాండేటరీ 600 సార్. రైట్ సార్. సో ఈ 600, 300 ఏంటి ఒకసారి చూద్దాం. Candidates with local candidature of Andhra Pradesh belonging to OC and BC is applying for the post to have to pay fee of ₹600 towards processing of application, written examination, etc. Local candidates of Andhra Pradesh belonging to the SC and ST have to pay only ₹300 and all other candidates have to pay ₹600. All other candidates అంటే obviously who is non-local. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ. సార్ ఫీజు ఎలా పే చేయాలి? మనం ఈ సైట్కి వెళ్ళి ఆన్లైన్లో పే చేయవచ్చు సార్ మనం అమౌంట్. రైట్ సార్. త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఆర్ అన్ని అదర్ మోడ్, ఎస్ఎల్పిఆర్బిలో ఏదైతే ఉన్నాయో మోడ్స్ అవన్నీ. మ్యాండేటరీగా మీరు అప్లికేషన్ మొత్తం ఫుల్ఫిల్ చేసిన తర్వాత మ్యాండేటరీ సబ్మిట్ బటన్ నొక్కటం మాత్రం మర్చిపోకండి అని చెప్తున్నారు సార్. లాస్ట్ డేట్ ఎప్పుడు సార్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి? టైం కూడా మనం చూసాం, 7 September 2025. రైట్ సార్. హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్? 7 days బిఫోర్ ద డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్. రైట్ సార్. రిటర్న్ టెస్ట్ బిఫోర్ 7 days మనము హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫేర్ ఎనఫ్. ఇప్పుడు రిటర్న్ ఎగ్జామినేషన్ గురించి చెప్తారు సార్ ప్రాపర్గా. సార్ పేపర్ 1, పేపర్ 2 ఉంది సార్. పేపర్ 1 ఈజ్ ఫర్ 200 marks, పేపర్ 2 ఈజ్ 200 marks. సేమ్ సిలబసే సార్, నో చేంజ్ అట్ ఆల్. బట్ ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, ఇది డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. రైట్ సార్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది, సేమ్ డేనే ఉంటుంది, 5th October 2025. ఒకసారి చదువుతాను చూడండి సార్. Candidates will be required to appear for the written examination in 2 papers. Both papers will be set in which language sir? English language. The syllabus is given in Annexure 1. Annexure 1 లో మనం సిలబస్ చూస్తాం కదా సార్, 71 acts. రైట్ సార్. The date of written examination is proposed to be held on 5th October 2025. Paper 1 from 10 AM to 1 PM and paper 2 from 2:30 PM to 5:30 PM on the same day. అంటే 5th October సండేకి 2 పేపర్లు జరుగుతాయి, ఒకటి మార్నింగ్ లో, ఒకటి ఈవినింగ్ లో. రైట్ సార్. సిలబస్ చూడండి సార్. పేపర్ 1 ఇండియన్ కాన్స్టిట్యూషన్, బిఎన్ఎస్ఎస్, క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, బిఎస్ఏ, బిఎన్ఎస్, మైనర్ యాక్ట్స్, స్పెషల్ యాక్ట్స్. రైట్ సార్. వెన్ ఇట్ కమ్స్ టు పేపర్ 2 చూడండి సార్. ఇండియన్ కాన్స్టిట్యూషన్, బిఎన్ఎస్ఎస్, క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, బిఎస్ఏ, బిఎన్ఎస్, మైనర్ యాక్ట్స్, స్పెషల్ యాక్ట్స్.
రెండు సేమ్ సిలబస్ సార్, 200 మార్క్స్ 200 మార్క్స్. బట్ పేపర్ 1 విల్ బి ఆబ్జెక్టివ్ ఇన్ నేచర్ కంటైనింగ్ 200 క్వశ్చన్స్. పేపర్ 2 డిస్క్రిప్టివ్ లో ఉంటుంది సార్. బ్లాక్ అండ్ బ్లూ పెన్ ఏదో ఒక పెన్ తీసుకెళ్లాలి సార్ మ్యాండేటరీగా మీరు ఎగ్జామ్ రాయడానికి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత? నెక్స్ట్ పాయింట్, ద మినిమం మార్క్స్ టు బి సెక్యూర్డ్ సార్. ఓసీస్కి అయితే 40% అంటే 200కి 80 మార్క్సా? దీనిలో కూడా 200కి 80 మార్క్స్ ఫర్ ఓసీస్, రైట్ సార్. ఫర్ బీసీస్ 35% సార్. 35 అంటే ఎంత సార్? 70. ఎస్సీ ఎస్టీస్కి ఎంత సార్? 30% సార్. 30 అంటే ఆబ్వియస్లీ 60 అండ్ 60. సో కెన్ ఐ సే ఆబ్వియస్లీ ఓసీస్కి 80 ఇన్ ఈచ్ పేపర్ అండ్ బీసీస్కి వచ్చేసి 70 ఇన్ ఈచ్ పేపర్. ఎస్సీ ఎస్టీస్కి అంటే ఆబ్వియస్లీ 60 ఇన్ ఈచ్ పేపర్, రైట్ సార్. The persons with benchmark disability should secure minimum qualifying mark as per their respective communal categories. Okay, that you leave. OMR ఆన్సర్ షీట్ ఏదైతే ఉందో అది బ్లూ కానీ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో మాత్రమే మీరు ఫిల్ చేయాలి, రైట్ సార్. ఇంటిమేషన్ లెటర్ అంటే ఎవరైతే రిటర్న్ టెస్ట్ లో క్వాలిఫై వెళ్తారో వాళ్ళది కూడా ఇంటిమేషన్ ఎలా వెళ్తుందంటే ఆబ్వియస్లీ SLPRB ఏదైతే వెబ్సైట్ ఉందో దానిలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ఎన్ని మార్క్స్ ఉంటుంది సార్? ఇంటర్వ్యూ వచ్చేసి 25 మార్క్స్ ఉంటుంది సార్. ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో 42 సీట్స్ ఉన్నాయి కదా సార్, 42కి 1:2 రేషియోలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది సార్. అంటే 84 క్యాండిడేట్స్ ని ఆబ్వియస్లీ సెలెక్ట్ చేయొచ్చు ఫర్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూలో ఎన్ని మార్క్స్ వస్తాయి సార్? 25 మార్క్స్, రైట్ సార్. ఒకసారి చదువుతాను చూడండి. ద క్యాండిడేట్ షల్ బి కాల్డ్ ఫర్ ద ఇంటర్వ్యూ ఇన్ ద రేషియో ఆఫ్ 1:2 విత్ రిఫరెన్స్ టు ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ బేస్డ్ ఆన్ దేర్ మార్క్స్ ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్ అవుట్ ఆఫ్ 400. అంటే 200 ఇన్ పేపర్ 1, 200 ఇన్ పేపర్ 2. అంటే పేపర్ 1, పేపర్ 2 రెండు చూసుకొని క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇన్ 1:2 రేషియో అకార్డింగ్ టు ద పోస్ట్స్ ఆర్ దేర్. డ్యూలీ ఫాలోయింగ్ ద స్పెషల్ రిప్రజెంటేషన్ యాజ్ లేట్ ఇన్ ఇది వదిలేండి సార్. అండ్ ఇంటర్వ్యూ విల్ క్యారీ హౌ మెనీ మార్క్స్ సార్? 25 మార్క్స్. అంటే పేపర్ 1 200 మార్క్స్, పేపర్ 2 వచ్చేసరికి 200 మార్క్స్, ఇంటర్వ్యూ వచ్చేసరికి 25 మార్క్స్, రైట్ సార్. దిస్ ఈస్ ద ఆబ్వియస్లీ ప్రాపర్గా మనకు క్వశ్చన్ పేపర్ది ఉంది, రైట్ సార్. నెక్స్ట్, బై సపోజ్ ఈ పాయింట్ ఏం చెప్తుందంటే బై సపోజ్ ఇద్దరు పర్సన్కి సేమ్ కేటగిరీ నుంచి బిలాంగ్ ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ సేమ్ మార్క్స్ వస్తాయి. ఎవరైతే ముందలు పుట్టారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారంట. వెన్ 2 or more candidates in a particular category obtain equal marks, preference will be given to the candidate who was born earlier, రైట్ సార్. సరే ఎవరైనా ఇంటర్వ్యూకి రాకపోతే ఆబ్వియస్లీ వాళ్ళ సెలెక్షన్ జరగదు. ఇఫ్ హీ ఆర్ షీ డస్ నాట్ అటెండ్ ఫర్ ఇంటర్వ్యూ, హిస్ ఆర్ హర్ కేస్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ఫైనల్ సెలెక్షన్, రైట్ సార్. ఇప్పుడు సెలెక్షన్ ఎలా జరుగుతుంది సార్? పేపర్ 1, పేపర్ 2 ఇంటర్వ్యూ నుంచి ప్రాపర్గా చూస్తారు సార్, రైట్ సార్. ఇంటర్వ్యూ ఆల్సో. సో ఇంటర్వ్యూ 25 మార్క్స్, పేపర్ 2 200 మార్క్స్, పేపర్ 1 200 మార్క్స్. ఇవన్నీ మార్క్స్ కలిపి ఎవరికైతే ఎక్కువ వస్తాయో దాని బేసిస్ మీద సెలెక్షన్ జరుగుతుంది, రైట్ సార్. సార్ ఇక్కడ కొంచెం బెటర్ అనిపించింది ఏంటంటే లోకల్ క్యాండిడేట్స్కి కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చారు సార్. లోకల్ క్యాండిడేట్స్ 70% పీపుల్ని సెలెక్ట్ చేస్తారంట. నాన్ లోకల్ ప్లస్ లోకల్ ఈక్వల్స్ టు 30% మాత్రమే. ఒకసారి చూద్దాం సార్. The final selection will be strictly on relative merit of the candidates in each category obtained by them based on their total score in the written examination in paper 1 and paper 2 and interview. Duly following the special representation. Sir. Next, come to this. The first 30% of the post should be filled following combined merit list of locals and non-locals. అంటే 30% ఏదైతే పోస్ట్ ఫిల్ చేస్తారో దానిలో లోకల్స్ ప్లస్ నాన్ లోకల్స్ రెండు కేటగిరీస్ ఉంటాయి. అండ్ దేర్ ఆఫ్టర్ ద రిమైనింగ్ 70% ఆఫ్ ది పోస్ట్ షల్ బి ఫిల్డ్ బై లోకల్స్ ఓన్లీ. అంటే 70% ఓన్లీ లోకల్స్కి మాత్రమే ఇచ్చారు, రైట్ సార్. నెక్స్ట్ సార్, లోకల్ క్యాండిడేట్స్ రిజర్వేషన్ మీరు తీసుకోవాలంటే మ్యాండేటరీగా మీరు 10th అంటే ఇంత నుంచి ఇంతవరకు చదువు ఉండాలి అక్కడ, 7th క్లాస్ టు 10th క్లాస్, రైట్ సార్. ఒకటే డిస్ట్రిక్ట్లో అయితే 7th క్లాస్ టు 10th క్లాస్, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ కానీ ఉంటే, రైట్ సార్. అప్పుడేం చెప్పారంటే ఇన్ వన్ పర్టికులర్ డిస్ట్రిక్ట్ కానీ లేకపోతే 4th టు 10th క్లాస్, రైట్ సార్. ఒకటే సింగిల్ డిస్ట్రిక్ట్ అయితే 7th టు 10th క్లాస్, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అయితే 4th టు 10th క్లాస్. ఒకసారి చూడండి సార్. Reservation to local candidates is applicable as provided in the rules amended from time to time as in force on the date of notification. The candidates claiming a reservation as local candidates should enclose the required study certificates from 7th class to 10th class or from 4th class to 10th class in case he or she has not studied from 7th class to 10th class in one particular district. Residence certificate in the performer only should be enclosed for those candidates who have not studied in any educational institution. Right, sir. Residence certificate కూడా తీసుకెళ్ళొచ్చు ఎవరైతే obviously చదివిన వాళ్ళు కాదు, ఇక్కడ లోకల్ గా చదివిన వాళ్ళు కాదు, రైట్ సార్. ఎనీ పర్సన్ హూ ఇస్ నాన్ లోకల్ టు ఏపీ, ఏపీలో ఎవరైతే లోకల్ కాదో వాళ్ళని ఓసీ కేటగిరీలకి ఎందుకే చూస్తారో, మీరు ఏ కాస్ట్ నుంచి బిలాంగ్ అయినా డజంట్ మ్యాటర్.
Any person who is non-local to AP, their community will be treated as OC. They cannot claim age relaxation and reservation. Next, sir. Sir, by suppose because మనది కంబైన్డ్ స్టేట్ ఉండేది ఏపీ అండ్ తెలంగాణ పుట్ టుగెదర్ ఏపీనే ఉండేది, రైట్ సార్. సో ఎవరైనా 10 yearsకి బిఫోర్ కానీ తెలంగాణ నుంచి ఏపీకి మైగ్రేట్ అయినట్టు ఉంటే వాళ్ళని కూడా లోకల్ క్యాండిడేట్స్ లాగా తీసుకుంటారంట. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్ పారాగ్రాఫ్ నెంబర్ 1 or 2, candidates who migrate to any part of the state of Andhra Pradesh from the state of Telangana within a period of 10 years from the 2nd day of June 2014 shall be regardless as local candidate in the state of Andhra Pradesh at the place of his residence and be treated on par. అంటే ఎవరైనా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా లోకల్ క్యాండిడేట్స్ లానే చూస్తారు. దాని తర్వాత డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ అని పెద్ద పెద్ద పారాస్ ఇచ్చారు సార్, ఇది మీరు ప్లీజ్ కవర్ చేసుకోండి. నౌ లెట్స్ కమ్ టు డిస్క్వాలిఫికేషన్ ఫర్ అపాయింట్మెంట్. అంటే ఎవరెవరు ఆబ్వియస్లీ క్వాలిఫైడ్ కాదో ఫర్ ద అపాయింట్మెంట్, రైట్ సార్. ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టిన వాళ్ళు, ఎవరి మీద అయితే క్రిమినల్ కేసెస్ నడుస్తున్నాయో, ఎవరైతే ఆబ్వియస్లీ బ్రైబ్ ఇవ్వడానికి ట్రై చేస్తారో, అంటే వేరే వేరే ఆబ్వియస్లీ పెద్ద పెద్ద అధికారులకి కొంతమంది బ్రైబ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సెకండ్ మ్యారేజ్ వాళ్ళు, రైట్ సార్. ఎవరైతే స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డిస్మిస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు, లేకపోతే ఎవరైతే కన్విక్ట్ అయి ఉన్నారో, అంటే ఎవరికైతే జైలు శిక్ష పడిందో, ఎవరి మీద అయితే ట్రయల్ నడుస్తుందో కోర్టులో, వాళ్ళందరూ ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్ సార్. పే మంచిగా ఉంది సార్, రైట్ సార్. స్కేల్ ఆఫ్ పే ఎంత జీతం దొరుకుతుంది, రైట్ సార్. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 57,100 to 1,47,760. పెన్షన్ స్కీమ్ కూడా అప్లికేబుల్ అవుతుంది, అంటే ఫ్యూచర్ పెన్షన్ కూడా దొరుకుతుందంట, రైట్ సార్. ఈ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ పెట్టాలి సార్. ఈ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అంటే ఏం లేదు సార్, ఆబ్వియస్లీ 10th, ఇంటర్, ఆబ్వియస్లీ ఎల్ఎల్బి, రైట్ సార్. ఇవైతే మినిమం సర్టిఫికేట్స్ పెట్టాలి. దాంతోపాటు ఆబ్వియస్లీ మీకు ప్రాక్టీస్ సర్టిఫికేట్ పెట్టాలి, 3 years మీరు కంప్లీట్ చేసినట్టు ఫ్రమ్ లోకల్ బార్, రైట్ సార్. కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అంటే ఎవరైనా బ్యాక్వర్డ్ క్లాస్ లేకపోతే SC/ST కాస్ట్కి చెందిన వాళ్ళు ఉంటే ఆబ్వియస్లీ వాళ్ళు కమ్యూనిటీ సర్టిఫికేట్ పెట్టాలి. ఒకసారి చదువుదాం సార్ మనం. కాపీస్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ మస్ట్ బి ఎన్క్లోజ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద అప్లికేషన్ ఫ్రమ్ వేర్ నెసెసరీ. Failure to enclose the same will lead to rejection of the application form. Secondary school matriculation certificate or equivalent certificate in support of the date of birth. Educational qualification certificate issued by the Bar Council of the State of Andhra Pradesh, any State of Bar Council of India regarding enrollment as advocate. Certificate of active practice not less than how many years, sir? 3 years on the date of the notification, which is 4th August. Right, sir. Study certificate issued by the schools authorities or residence certificate issued by the MRO. Community caste certificate for BCs. Community caste certificate for SC/STs. Right, sir. Handicapped ఎవరైనా పీపుల్ ఉంటే ఆబ్వియస్లీ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మ్యాండేటరీగా సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, రైట్ సార్. నెక్స్ట్ ఈ ఎనెక్జర్ 1 నుంచి ఎనెక్జర్ 5 వరకు ఇచ్చారు సార్. ఎనెక్జర్ 1లోనేమో సిలబస్ చెప్పారు, బ్యాలెన్స్ 4 to 5 ఏదైతే ఉందో దానిలో ఆబ్వియస్లీ సర్టిఫికేట్స్, అప్లికేషన్స్, ఫార్మ్స్ మెన్షన్ చేశారు సార్. అది మీరు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఏపీపీ నోటిఫికేషన్. అంటే నాకు చాలా బాధ ఎక్కడ అనిపించింది అంటే సార్, ఏపీపీ అనేది చాలా మందికి డ్రీమ్ జాబ్ లాంటిది. వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తారు సార్, బికాస్ దిస్ నోటిఫికేషన్ ఇస్ నాట్ రెగ్యులర్, ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ రాదు. అండ్ ఇలా నోటిఫికేషన్ చూసినప్పుడు, ఇంత సిలబస్ చూసినప్పుడు వాళ్ళ డ్రీమ్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళు ఇట్స్ టూ హార్డ్ టు డైజెస్ట్. బికాస్ అంటే మీరు 71 యాక్ట్స్ అంటే మేజర్ క్రిమినల్ లాస్ అండ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అ నోన్ ఫ్యాక్ట్ సార్, అందరూ ప్రిపేర్ అయిపోతారు. ఇప్పుడు మీరు ఇది చూస్తే ఎవ్రీవన్ విల్ ప్రిపేర్ ఫర్ దీస్ యాక్ట్స్ సార్, దిస్ ఇస్ కామన్ యాక్ట్స్. బట్ ఇవన్నీ యాక్ట్స్ అసలు నిజంగానే గుర్తుంటుందా, ఇంత సిలబస్ మనం కవర్ చేయగలుగుతామా అంటే వెరీ హార్డ్ టు డైజెస్ట్ సార్. అండ్ యు ఆర్ గివింగ్ ఓన్లీ 2 months టైం, అంటే 2 months టైంలో నిజంగానే ఇంత ప్రిపేర్ అవ్వచ్చా? ఐ డోంట్ నో అబౌట్ దాట్, బట్ యా, కొంచెం లెజిబుల్ టైం అని ఇచ్చి ఉండాల్సింది. సో మై రివ్యూ ఆన్ దిస్ పేపర్, ఐఎమ్ నాట్ హ్యాపీ ఆన్ దిస్ నోటిఫికేషన్. నేనైతే ఈ నోటిఫికేషన్ చూసిన తర్వాత అంత గుడ్గా ఫీల్ అవ్వట్లేదు. బికాస్ ఈ గవర్నమెంట్ జాబ్స్ యా వర్తి, బట్ ఇలా చేయకూడదు కదా. లైక్ ఇలా మీరు తీసుకొస్తే చాలా కష్టం, మీరు వేకెన్సీస్ ఫిల్ చేయడం కూడా చాలా కష్టం. అండ్ లాస్ట్ పాయింట్ సార్, ఈ వేకెన్సీస్ ఫైనల్ కాదంట, ఇవి ఓన్లీ ప్రొవిజనల్ సార్. ఇవి పెరగచ్చు, తగ్గచ్చు కూడా, అంటే మోస్ట్లీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్, తగ్గే ఛాన్సెస్ ఏముండవు. హార్డ్లీ 2 months టైమ్ ఈస్ దేర్, ప్రిపేర్ వెల్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. బాయ్, టేక్ కేర్, సియా.